ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. లేకపోతే అప్పుల బాధల్లో చచ్చిపోదాం అనుకునే వాళ్ళని కూడా ఎంతో మందిని బ్రతికించాడు ఆయన. కృంగిపోయిన వారిని లేవనెత్తే ఆశ్చర్యకరుడు ఆయన. ఇక రెండోది తెలుసా అండి, ఆయన ఆలోచనకర్త. చాలాసార్లు మనకు బైబిల్ చదివేటప్పుడు కొన్ని ప్రశ్నలు వస్తూ ఉంటుంటాయి. ఆదాము అవ్వలు పాపం చేయడానికి కారణం ఆ చెట్టే కదా, ఆ మంచి చెడ్డలను తెలివినిచ్చే చెట్టే కదా, అసలు ఆ చెట్టుని ఎందుకు దేవుడు మొలిపించాలి అని దేవునికే ప్రశ్నలు వేస్తూ ఉంటుంటాం మనం. ఒక్కోసారి ఏ ఆలోచన లేకుండా ఆయన చెట్టును చేయలేదు ఏంటి, ఏదో ఒక పరీక్ష పెడితేనే వాడిలో ఉన్న సత్తా ఏంటో తెలుస్తుంది. పరీక్ష లేకపోతే సత్తా ఎలా తెలుస్తుంది ఏంటి? 10th క్లాస్లో అందరూ ఎందుకు పాస్ అవ్వరు ఏంటి? ఒక పరీక్షలో ఓడిపోవడాన్ని బట్టి. కాబట్టి దేవుడు కూడా మనిషికి పరీక్ష పెట్టినప్పుడు వాడు ఓడిపోయి పాపి అయ్యాడు. అసలు నా మాట వీడు ఎంతవరకు వింటాడు ఏంటి? మనం ఫిల్టర్ వాటర్ తాగుతున్నాం ఎందుకు? అన్నిటిని ఫిల్టర్ చేసుకుని ఎందుకు తాగుతున్నాం అంటే మంచినీరే కావాలని. దేవుడు కూడా ఈ లోకంలో మనుషులందరినీ పరీక్ష పెట్టి ఏంటి, ఎవరైతే దేవుని పరీక్షకు లోబడతారో వాళ్ళే రేపు ప్రొద్దున దేవుని రాజ్యంలో ఉంటారు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. దేవుని రాజ్యం అంటే ఆషామాషిగా వచ్చేది కాదు. చూసి కాపీ కొడితే 10th పాస్ వచ్చేమో కానీ పాపాలు చేస్తూ తప్పుడు పనులు చేస్తూ మారు మనసు లేకుండా దేవుని రాజ్యానికి వెళ్ళలేవు. ఆయన అన్ని ఆలోచనతోనే చేశాడు. ఆ చెట్టుని సృష్టించడానికి, ఆ చెట్టు ఫలం వద్దు అంటే వీడు ఎంతవరకు ఉంటాడు అని అన్నిటిని కూడా ఆయన తెలిసే చేశాడు. అందుకనే దేవుని రాజ్యము ఏంటి ఫిల్టర్ చేయబడి అక్కడికి వెళుతుంది. దేవునికి స్తోత్రం చెల్లిందాం. క్రైస్తవులు కూడా ఎన్నో రకాలు, డబ్బు కాసుపడేవాళ్ళు, సరైన భక్తి చేయలేని వాళ్ళు, ఉపవాసాలు కూడా ఉండలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. రేపు ప్రొద్దుట దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఏంటి కష్టమేమో జాగ్రత్త. అందుకనే కష్టమైన భక్తిని నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఆలోచనతో చేశాడు ఆయన. దేవుణ్ణి నమ్మితే మన ఆలోచనలు కూడా మారిపోతాయి. మానవునికి చెత్త ఆలోచనలు తప్ప మంచి ఆలోచనలు ఏది రావు. కానీ యేసు ప్రభువారిని నమ్మితే దేవుని రాజ్యాన్ని గూర్చిన ఆసక్తి నిన్ను కూడా భక్షిస్తుంది. దేవుని కోసం ఏదో చేయాలని నువ్వు కూడా ఆరాటపడతావు. కొంతమంది అనుకుంటారు నేను చేయాలని, డబ్బు లేదు అనుకుంటారు. డబ్బుతో దేవుని పనులేమీ జరగవండి. నీలో ఉండే ఆత్మను బట్టే దేవుడు జరిగిస్తాడు. నువ్వు నిలబడితే తర్వాత దేవుడంతా ఆయన చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఎండి రాజు గారికి ఏదో డబ్బు ఉండి ఏమీ చేయరండి. విశ్వాసంతో ప్రార్థనతో మొదలుపెట్టి ఇది ఇలా చేద్దామని నా సంఘంలో చెప్పినప్పుడు నా సంఘం అంతా కూడా స్పందిస్తుందంతే. ఆ స్పందన వారికి ఇచ్చింది దేవుడే. దేవునికి స్తోత్రం చెల్లిందాం. మనకి మంచి ఆలోచనలు వస్తాయి. నాకేమీ తెలీదు, పాటలు రాసే జ్ఞానము ఆయన ఆలోచనలు బట్టే వచ్చింది. వాక్యం కూడా తెలియదు నాకు, వాక్యాన్ని చెప్పే భాగ్యం దేవుడు ఇప్పుడు ఇచ్చాడు. కాబట్టి ఏది మనకి చేత రాదు. దేవుణ్ణి నమ్మితే ఆలోచనకర్త అయిన దేవుడు నీకు మంచి ఆలోచనలు దేవుడు ఇస్తాడు. మంచి ఏదైనా మనలో పుట్టాలంటే దేవుని వల్లనే సాధ్యం, వాక్యం వల్లనే సాధ్యం. మనంతటా మనకి ఏది మంచిది పుట్టదు, మంచి ఆలోచనలు మనకు రావు. కానీ దేవుడు ఆలోచనకర్త, ప్రేమామయుడైన, సమస్తము ఆలోచనలతోనే మంచిగా ఆయన చేశాడు. ఆయన నమ్మితే నీవు కూడా మంచి ఆలోచనలు దేవుడు ఇస్తాడు. గట్టిగా చెప్పండి ఒకసారి అందరూ దేవునికి స్తోత్రం. దేవుడిని నమ్మండి, మీరు మారిపోతారు. మీకు మంచి ఆలోచనలు పుడతాయి మనసులో. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఇంకా చూస్తే బలవంతుడైన దేవుడు ఏంటి? దేవుడు అంటేనే బలవంతుడు. బలవంతుడైన దేవుడట యేసు ప్రభువారు. బలం అంటే మనం ఏమనుకుంటామంటే ఆయన 100 కేజీలు ఎంతో లిఫ్ట్ ఎత్తగలడేమో, లేకపోతే సంసోన్ లాగా దావీదులాగా ఎంతోమందిని చంపేయగలడమో అనుకుంటాం. మీకు ఒక చిన్న మాట, ఒకసారి ఇడ్లీ పోటీ పెట్టారట. ఇడ్లీ పోటీలో ఒకడేమో 10 ఇడ్లీ తిన్నాడట. అందరూ చప్పట్లు పడుతుంటే ఇంకోడు ఇంకా పౌరుషంగా 20 ఇడ్లీ తిన్నాడు. మొత్తానికి వాయిలు తినేస్తున్నారు. వీళ్ళంతా బలవంతులా కాదండి? ఇది బలమా
2 రోజులు ఉపవాసం ఉండేవాడు బలవంతుడా? 3 రోజులైనా ఉపవాసం ఉండేవాడు బలవంతుడా? 21 రోజులు కూడా ఉపవాసం ఉండేవాడు బలవంతుడా? తినేవాడు బలవంతుడా? తినకుండా ఉపవాసం ఉండేవాడు బలవంతుడా? చెప్పండి. సంఘంలో తిండి పోటీలు పెడితే బోళ్ళంతమంది వస్తారు, కానీ ఉపవాస పోటీలు పెడితే, ఉపవాస పోటీలు పెట్టారు ఎప్పుడైనా మీ చర్చిలో? ఏంటి పెట్టి చూడమనండి పాస్టర్ గారిని. ఉపవాసంలో ఎంతమంది నిలబడగలరు? ఒక్క పూట కూటి కోసము జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న యాషావట అతన్ని వ్యభిచారితో పోలుస్తాడు దేవుడు. ఈ రోజున ఉపవాస ప్రార్థనలు అంటే ఉపవాసాలే ఉండలేదు 3 రోజుల ప్రార్థనలో. ఏంటి ఒక్కరోజు కూడా ఉపవాసం లేని వాళ్ళు ఎంతమందో. శుక్రవారం ఉపవాసం అంటారు కానీ ఉపవాసమే ఉండరు. కానీ నేర్పించుకోవాలి మన సంఘాలకి. బలం అంటే ఆత్మ బలము. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న శ్రీమతి రాజేశ్వరి గారిని దేవుడు దీవించును గాక. ఇంకా తన ఆత్మీయ జీవితంలోనూ అలాగే అన్ని విషయంలోనూ దేవుడు సంపూర్ణంగా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే రాజేశ్వరి గారు. మంచి యేసయ్యా నా కోసమే పుట్టినయ్యా, మా మంచి యేసయ్యా నా కోసమే పుట్టినయ్యా. భూమికే తెంచెను నన్ను ప్రేమించెను, భూమికే తెంచెను నన్ను ప్రేమించెను. నా పాప బంధాలన్నీ తెంచి వేసేను. మా మంచి యేసయ్యా నా కోసమే